నమస్తే. మనీ ప్లాంట్ ఇలా పెరుగుతుందా? అయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలే. ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం కామన్. వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెంచుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇలా పెరగడం వలన ఆర్థిక సమస్యలు రావడమే కాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. కాగా ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మనీ ప్లాంట్ సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అందుకే చాలా మంది దీనిని ఇంట్లో పెంచుకుంటారు. అయితే మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వలన చాలా మంది సంపద పెరుగుతుంది అని భావిస్తారు. అందుకే మనీ ప్లాంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకొంతమంది ఇంటి అందం, అలంకరణ కోసం ఇంటిలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు. అయితే మనీ ప్లాంట్ ఇంటిలో ఉండడం చాలా శుభప్రదం. కానీ అది సరైన పద్ధతిలో పెరగడం, సరిగ్గా నాటినప్పుడే అది ప్రయోజనాలను ఇస్తుందంట. లేకపోతే అనేక సమస్యలకు కారణమయ్యే ఛాన్స్ ఉంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మనీ ప్లాంట్ ఎప్పుడు తీగలా పారుతూ ఉంటుంది. ఎప్పుడు అది పొడవుగా పైకి పారుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనీ ప్లాంట్ వేపుగా పెరుగుతుందో అప్పుడు అదృష్టం కలిసి రావడమే కాకుండా ఇంటిలో సంపద వృద్ధి చెందుతుంది అంటారు. కానీ కొన్నిసార్లు మనీ ప్లాంట్ తప్పుడు దిశలో కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నేల వైపు వేలాడడం లాంటిది జరుగుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ తీగ కిందకు వేలాడడం అస్సలే మంచిది కాదు అంట. ఇది అశుభకరంగా భావిస్తారు. ఇది ధన నష్టాన్ని, ఆర్థిక సమస్యలను సూచిస్తుంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందువలన ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ నేల వైపు చూసేలా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. అంతేకాకుండా మనీ ప్లాంట్ సరైన దిశలో నాటినప్పుడు మాత్రమే అది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. అందువల్ల మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో మాత్రమే నాటాలి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.